హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాన్గాపురం శారద. ఇప్పుడు చేసిన గుంటూరు మీద హైదరాబాద్ మీద డౌట్ వచ్చిందనమాట. ఏంటంటే ఆ డౌట్లని నేను అడుగుతూ ఉంటా, మా మమ్మీ చెప్తుంటుంది. నాకు ఈ డౌట్స్ అన్నీ నైట్ వచ్చాయి అనమాట. నేను నైట్ అయితే ఆ డౌట్స్ అన్నీ మా మమ్మీ క్లారిఫై చేసేసింది. ఇప్పుడు వీడియో చేద్దాం అనుకుంటున్నాం అనమాట. నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను మా మమ్మీని. అమ్మా చెప్పమ్మా, హైదరాబాద్లో నారాయణ స్కూల్ వాళ్ళందరూ గుంటూరుకి బస్సులో వెళ్తారా? గుంటూరుకి బస్సులోనే పేరెంట్స్ తోటి వెళ్తారా? హాయ్ ఫ్రెండ్స్, మా సుమశ్రీకి ఒక పెద్ద డౌట్ వచ్చిందండి. మేము మొన్న గుంటూరుకి వెళ్ళాం. అయితే అక్కడ నారాయణ కాలేజీ, నారాయణ స్కూల్స్ కనిపించాయి. అమ్మాయి ఏముంటుందంటే అయితే అక్కడ కొత్తపేట అని ఉందండి. గుంటూరులో కొత్తపేట అని ఒక ఏరియా పేరు కూడా కొత్తపేట అని ఉంటుంది అనమాట. మా అమ్మాయి అంటుంది అంటే హైదరాబాద్లో కూడా కొత్తపేట ఉంది, గుంటూరులో కూడా కొత్తపేట ఉంది, అందుకని రెండు ఒకటే కదా అంటుంది. అదొకటి నారాయణ కాలేజ్ ఇక్కడ ఉంది, గుంటూరులో అక్కడ ఉంది కదా. అది మా అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట నారాయణ కాలేజీలో కొంతమంది. మన ఫ్రెండ్స్ అందరు రోజు గుంటూరు వెళ్ళొస్తుంటారా అమ్మ అని అడుగుతుందండి. అమ్మాయి ఏమనుకుంటుందంటే నారాయణ ఎక్కడ ఉంటే అదంతా హైదరాబాదే అనుకుంటుంది, కొత్తపేట ఎక్కడ ఉంటే అదంతా కొత్తపేట అనుకుంటుంది. అది నేను నారాయణ బ్రాంచ్లో అక్కడ పెట్టాను అని చెప్పానండి. అయితే ఈ డౌట్స్ వస్తే ఇలాంటి డౌట్స్ పిల్లలకు కూడా వస్తుంటాయి చాలామంది. ఇలాంటి ఫ్రెండ్స్కి వీడియో చేద్దామని చెప్పామండి, అందుకని వీడియో చేస్తాను. ఇంకొక డౌట్ ఉంది నాకు. ఏంటమ్మా చెప్పు. ఏం డౌట్ అంటే అక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది, ఇక్కడ ఎగ్జిబిషన్. ఇంకొకటి అండి, ఎగ్జిబిషన్ మనకి ఇక్కడ నాంపల్లిలో కూడా ఓపెన్ చేస్తారు కదండి, అక్కడ గుంటూరులో కూడా ఎగ్జిబిషన్ ఓపెన్ చేస్తారనమాట. అయితే మేము మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చాం. అమ్మాయి అనుకుంటుంది కదా హైదరాబాద్ ఎగ్జిబిషన్, గుంటూరు ఎగ్జిబిషన్ రెండు ఒకటే అనుకుని, హైదరాబాద్ గుంటూరు రెండు ఒకటే కదా, మనం ఎందుకు 5 గంటలు కార్లో ప్రయాణం చేసి వెళ్ళాము, రెండు ఒకటే కదా, ఇక్కడ నారాయణ ఉంది, అక్కడ నారాయణ ఉంది, ఇక్కడ కొత్తపేట ఉంది, అక్కడ కొత్తపేట ఉంది, ఇక్కడ ఎగ్జిబిషన్ అక్కడ ఎగ్జిబిషన్ ఉంది కదా, రెండు ఒకటే కదా అంటుందండి. ఇది మా అమ్మాయి డౌట్. నేను క్లియర్ చేశాను. నారాయణ బ్రాంచెస్ అన్నీ గుంటూరులో, హైదరాబాద్లో ఉన్నాయని చెప్పాను. ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం మన హైదరాబాద్లో కూడా పెడతారు, గుంటూరులో కూడా పెడతారటండి, అది చెప్పాను. కొత్తపేట అనేది ఏరియా పేరు, మన గుంటూరులో కూడా ఉంది, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉందని చెప్పానండి. ఇలాంటి డౌట్స్ మా అమ్మాయికి వస్తూ ఉంటాయండి. చాలా వెరైటీ డౌట్స్ అన్నీ వస్తుంటాయి మా అమ్మాయికి, మనకు రావు అవన్నీ. అందుకని ఒకటి వీడియో చేసి పెడదామని పెట్టాం ఫ్రెండ్స్. ఇంకొక డౌట్ ఫ్రెండ్స్, కేరళలో ఒక డాక్టర్ ఉంటాడు. అన్ని స్టేట్స్లో, అన్ని కంట్రీస్లో డాక్టర్స్ ఉంటారు. కానీ మేము ఇక్కడ నుంచి అక్కడికి డాక్టర్ కోసం వెళ్ళాము. అయితే ఇక్కడ డాక్టర్ ఉంటారు, అక్కడ డాక్టర్స్ ఉంటారు, కేరళలో కూడా. అయితే ఇక్కడ నుంచి కేరళకి ఎందుకు గాయస్ 10 hours ప్రయాణం చేయడం? ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి డౌట్స్ మా అమ్మాయికి వస్తుంటాయండి. నెక్స్ట్ వీడియోలో దీని డౌట్ క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.